రోజు మనం ముందు జగన్నాథ స్వామి ఆశీస్సులు తీసుకుందాం. జై జగన్నాథ్ బలదేవ్ సుభద్రమయ్యాకి జై, సుదర్శన్ భగవాన్‌కి జై, వామనదేవ్‌కి జై, పంచతత్వాకి జై, శ్రీల ప్రభుపాద్‌కి జై, జయపతాక స్వామి గురు మహారాజ్‌కి జై. ఓం हरे कृष्ण माता जी धन्यवाद। ॐ अज्ञानतिमिरन्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिन्निति नामिने। नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषशून्यवादी पाश्चात्यदेशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधरा श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। ఈరోజు మనం 13వ అధ్యాయం ప్రకృతి పురుషుడు చైతన్యం దాని నుంచి 26వ శ్లోకం చూద్దాం. 26వ శ్లోకం. అన్యే త్వేవమజానంతః శ్రుత్వానేభ్య ఉపాసతే తేపి చాతితరంత్యేవ మృత్యుం శృతిపరాయణాః. భావము: మరికొందరు ఆధ్యాత్మిక జ్ఞానముతో పరిచయము లేకున్నను ఇతరుల నుండి పరమపురుషుని గూర్చి శ్రవణము చేసి అతనిని పూజింపనారంభింతురు. ప్రామాణిక పురుషుల నుండి శ్రవణము చేయు ప్రవృత్తి కలవారగుటచే వారును జనన మరణ మార్గమును అధిగమింతురు. ఈ 13వ అధ్యాయం ఎలా స్టార్ట్ అయిందండి? అర్జునుడు క్వెషన్స్ అడగడము, దాన్ని మళ్ళీ ఫస్ట్ స్టార్టింగ్ శ్లోకాస్ అర్జునుడు క్వెషన్స్ అడగడము, తర్వాత కృష్ణ దానికి ఒక్కదానికి రిప్లై ఇచ్చుకుంటూ వస్తున్నారు. తర్వాత కృష్ణని ఎలా అప్రోచ్ అవ్వాలి అనే దాని గురించి కూడా డిఫరెంట్ ప్రాసెసెస్ గురించి చెప్పారు. లాస్ట్ శ్లోకాలు మనం చూసాం కదా, కర్మయోగము, తర్వాత జ్ఞాన ధ్యాన యోగాల ద్వారా కూడా అంటే లిబరేషన్ ముక్తిని పొందొచ్చు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారు, భక్తి మార్గం ద్వారా ఎలా కృష్ణాని అప్రోచ్ అవ్వాలి దాని గురించి చెప్తున్నారనమాట. ఈ 4 ప్రాసెస్‌లో కంక్లూషన్ ఏంటి అంటే ఇవన్నీ ఇండైరెక్ట్ ప్రాసెస్‌లనమాట మిగిలినవన్నీ. కానీ భక్తి అనేది డైరెక్ట్ ప్రాసెస్. ఆ విషయం గురించి చెప్తున్నారు. భక్తి ఇంపార్టెన్స్ ఏంటి? భక్తిలో మనం ఆధ్యాత్మిక జీవితంలో మనం బాగా పురోగమించాలి అంటే దానికి శ్రవణం ఎంత ఇంపార్టెంట్. అన్నిటికంటే మనకి 9 ప్రాసెస్ ఆఫ్ అంటే నవవిధ భక్తి విధానాలున్నాయి కదా! వాటన్నిటిలో శ్రవణం అనేది చాలా ఇంపార్టెంట్ అని మనం చాలా సార్లు స్ట్రెస్ చేశారనమాట. ఆ శ్రవణం గురించి వీటన్నిటి గురించి ఈరోజు క్లాస్‌లో మనం చూద్దాం. ఈ 26థ్ శ్లోకాలు ఏం చెప్తున్నారండి? కొంతమందికి ఆధ్యాత్మిక జ్ఞానం అనేది లేకపోయినా సరే ఎప్పుడైతే వాళ్ళు మంచి డివోటీస్ నుంచి, ప్యూర్ డివోటీస్ నుంచి ఈ శుద్ధ భక్తుల నుంచి ఎప్పుడైతే వాళ్ళు ఆ జ్ఞానాన్ని పొందుతారో, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందుతారో, వాళ్ళకి ముందు ఎలాంటి నాలెడ్జ్ లేకపోయినా వీళ్ళ నుంచి అంటే ఈ శుద్ధ భక్తుల నుంచి వినడం వల్ల వాళ్ళకి స్లోగా డెవలప్ అవుతుందనమాట. గ్రాడ్యుయల్‌గా డెవలప్ అయ్యి తర్వాత వాళ్ళు కూడా ఈ జన్మ మరణ మార్గం నుంచి వాళ్ళు విముక్తిని పొందుతారనమాట. పొంది ఆధ్యాత్మిక జగత్తుని వాళ్ళు పొందగలుగుతారనమాట ఈ భక్తి మార్గంలో. అన్నిటికంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఆ శ్రవణం ఇంపార్టెన్స్ గురించి చెప్తుందనమాట ఈ 26థ్ శ్లోక. అయితే ఈ మిగతా 3 ప్రాసెస్‌లు కర్మ, ధ్యాన, జ్ఞాన ఈ ప్రాసెస్‌లన్నీ చాలా టఫ్ అనమాట. భక్తి అనేది చాలా సింపుల్. అంటే కాకపోతే మనం ఎప్పుడు అలర్ట్‌గా ఉండాలనమాట భక్తి జీవితంలో. లేకపోతే ఏమవుతుందండి, మనం చిన్న మిస్టేక్స్ చేస్తున్నా అంటే భగవంతుడు మన పట్ల చాలా కరుణతో ఉంటాడు. దాన్ని మనం ఉపయోగించుకొని ఈ భక్తి మార్గంలో మనం ఈ ఈజియెస్ట్ ప్రాసెస్ అన్నిటికంటే దీన్ని మనం కరెక్ట్‌గా ఫాలో అవ్వగలిగితే ఇది చాలా ఈజీ ప్రాసెస్. ఒకవేళ మనం అంటే కొన్ని తప్పులు చేయకూడదనమాట. అన్నిటికంటే భక్తి మార్గంలో వెళ్ళేటప్పుడు అన్నిటికంటే పెద్ద అపరాధం భగవంతుడు కూడా క్షమించడు. మిగతా ఎలాంటి అపరాధాలు చేసినా మళ్ళీ మనం వేరే ఎవరైనా శుద్ధ భక్తుల్ని పట్టుకొని, లేకపోతే మళ్ళీ మనం ఏ తప్పైతే చేశామో ఆ తప్పుని మళ్ళీ మనం రెక్టిఫై చేసుకొని, అలా చేస్తే
అవన్నీ భగవంతుడు క్షమించేస్తారనమాట. ఎందుకంటే ఆయనకి మనమంటే చాలా ఇష్టం. మనం ఎప్పుడు తిరిగి మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్తామా అని ఆయన ఎదురు చూస్తూ ఉంటారు కాబట్టి, మిగతా మిస్టేక్స్‌ని ఆయన అపరాధాలని ఆయన క్షమించిన వైష్ణవ అపరాధం అది మాత్రం చాలా 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 టఫెస్ట్ అనమాట. అది మనం చేసాము అనంటే ఇంక మనం మళ్ళీ ఆధ్యాత్మిక జీవితంలోకి రావడం కూడా కష్టమవుతుంది. అందుకే ప్రభుపాద్ అంటారు, ఈ భక్తి అనేది ఎలా ఉంటుంది రేజర్ వాక్ అనమాట. జాగ్రత్తగా ఉంటే పర్వాలేదు. ఏమాత్రం కొంచెం మనం అహంకారంతో లేకపోతే ఏవైనా నెగెటివ్ గుణాలని మనం నేను నేను చాలా గొప్ప ఇలా ఏమైనా మనం ఏదైనా నెగెటివ్ క్వాలిటీస్‌ని మనం డెవలప్ చేసుకొని ఈ భక్తుల్ని మనం ఏవైనా భక్తుల పట్ల అపరాధాలు చేసాము అనంటే మనం కంపల్సరీ భక్తిలో పడిపోతాం అనమాట. అందుకే ప్రభుపాదుల వారు దీన్ని రేజర్ వాక్ అంటారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. అలర్ట్‌గా ఉండాలి. ఆహ్ అయితే ఇది ఆహ్, జనరల్‌గా ఇప్పుడు మనకి ప్రెజెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్‌లో చూసుకుంటే, మనకి ఈ భక్తి గురించి అసలు ఎలాంటి క్లూ లేదనమాట. ఎప్పుడు చూసినా పిల్లలకి అంటే చదువుకునే వాళ్ళకి, ఈ స్టూడెంట్స్‌కి వాళ్ళకేంటంటే ఎడ్యుకేషన్ సిస్టమ్‌లో ఆ స్పిరిచ్యుయాలిటీ అనేది లేదు. ఒకవేళ మనం వెళ్లి ఏమైనా చెప్పడానికి ట్రై చేసినా అదొక టైమ్ వేస్ట్ ప్రాసెస్ లాగా అలా ఆలోచిస్తూ ఉంటారనమాట. కానీ భక్తి అనేది ఒక్కటి ఉంటే చాలనమాట. దానివల్ల మనకి ఎన్ని రకాలుగా ఆ భక్తి అనేది ఎన్ని రకాలుగా మన జీవితాన్ని మనం లీడ్ చేయడానికి ఉపయోగపడుతుందనేది ఎవరికీ అర్థం కావట్లేదు. ఎందుకంటే కరెక్ట్‌గా ఒక చెప్పేవాళ్ళు లేరు. ఒకవేళ ఉన్నా వినడానికి వాళ్ళు కూడా రెడీగా లేరనమాట బయట. స్కూల్స్‌లో, కాలేజెస్‌లో జనరల్‌గా ఏవైనా ఆహ్, ఆహ్, ఈ భక్తి గురించి చెప్పడానికి ఏవైనా అంటే భగవద్గీత క్లాసెస్ అనో ఎలా చెప్పాల్సొస్తుందంటే, మనం భారతదేశంలో ఉండి, ఇక్కడ ఈ శాస్త్రాలు, ఈ వేదాలు ఇవన్నీ కూడా మన ఇక్కడి నుంచి భగవంతుడు ఇక్కడి నుంచి స్టార్ట్ చేశారనమాట. అలాంటిది అంటే మన వేదిక్ కల్చర్ చాలా గొప్పదంటారు. మన ఇండియన్ ట్రెడిషన్ ఇవన్నీ గొప్పదంటారు. కానీ అన్నీ అంటున్నారు, అన్నీ చెప్తున్నారు. కానీ మన ఇక్కడ ఉన్న కాలేజెస్‌లో, స్కూల్స్‌లో లేకపోతే మన కరెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్‌లో ఈ భక్తి యోగా ప్రాసెస్‌ని లేకపోతే భగవద్గీతని ఇంట్రొడ్యూస్ చేద్దామంటే భగవద్గీతను డైరెక్ట్‌గా భగవద్గీత అని చెప్పినా సరే వినేవాళ్ళు ఎవరు లేరనమాట. వేరియస్ అంటే వేరే విధాలుగా వెళ్ళాల్సొస్తుంది. అంటే ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూషన్స్‌ని వేరే విధాలుగా వెళ్ళి మనం అప్రోచ్ అవ్వాల్సొస్తుందనమాట భగవద్గీత గురించి చెప్పడానికి. ఎలా మేనేజ్‌మెంట్ క్లాసెస్ తీసుకుంటాం, లేకపోతే ఆహ్ ఏవో కొత్త కొత్త టాపిక్స్ అవి క్రియేట్ చేసి పిల్లలకి ఇంట్రెస్టింగ్‌గా ఉండాలని, లేకపోతే ఆ ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూషన్స్ ఓకే. ఇవన్నీ రిలిజియన్‌కి సంబంధించినవి. అలాంటివి కాదు అని మనం వాళ్ళకి చెప్పుకోవాల్సొస్తుందనమాట. డైరెక్ట్‌గా మేము భగవద్గీత చెప్తాము అనంటే ఎవరు అది యాక్సెప్ట్ చేయడానికి స్కూల్స్‌లో, కాలేజెస్‌లో డివోటీస్‌ని అలౌ చేయట్లేదనమాట. అలా ఉంది ఇప్పుడు మన కండిషన్. రైట్. మిగతా అంటే మేము ఏదో స్ట్రెస్ మేనేజ్‌మెంట్ అని, టైమ్ మేనేజ్‌మెంట్ అని అక్కడికెళ్ళి మనం చెప్పేది భగవద్గీత అయినా సరే, పర్మిషన్ తీసుకోవడానికి మేము భగవద్గీత చెప్తాము అనంటే, మనకి పర్మిషన్ ఇచ్చేవాళ్ళు కూడా ఎవరు లేరనమాట. అలా ఉంది ఇప్పుడు కరెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్. ఆల్రెడీ మామూలుగా అయితే కొన్ని కంట్రీస్‌లో భగవద్గీతని అకాడమిక్స్‌లో ఇంట్రొడ్యూస్ చేశారు. కానీ మన దేశంలో ఇంకా లేదనమాట. లేదు. ప్లస్ ఒకవేళ మనం డైరెక్ట్‌గా ఎవరైనా డివోటీస్ ఎవరైనా వెళ్లి అప్రోచ్ అయ్యి పర్మిషన్‌లు తీసుకుందామన్నా డైరెక్ట్‌గా భగవద్గీత అంటే ఒప్పుకోవట్లేదు. అదే అన్నమాట. అది అలాంటి కండిషన్‌లో ఉన్నాం మనం. ఎందుకంటే ఆ ఇంపార్టెన్స్ తెలియడం లేదు. భగవద్గీత అనేది జస్ట్ ఒక హిందూస్‌కి సంబంధించినది మాత్రమే కాదన్నమాట. ఎవరైనా సరే అందుకే సీనియర్ డివోటీస్ చెప్తుంటారు కదా! భగవద్గీత హ్యూమన్ లైఫ్‌కి మాన్యుయల్. అది ఎవరికైనా ఇప్పుడు వాషింగ్ మెషిన్ ఈ పర్టిక్యులర్ సామ్‌సంగ్ కంపెనీ వాడు మాత్రమే ఆ సామ్‌సంగ్ వాషింగ్ మెషిన్స్ యూజ్ చేయాలని లేదు కదా! ఎవరైనా యూజ్ చేయొచ్చు. అది అలాగే ఏంటంటే భగవద్గీత కూడా ఏంటంటే మనుషులకి ఇంపార్టెంట్ అది. భగవద్గీత అనేది. అంతేగాని ఓన్లీ హిందూస్‌కి కాదు, లేకపోతే ఒక పర్టిక్యులర్ రిలీజియన్ వాళ్ళకి అని కాదనమాట. ఎవరైనా ఆ విషయం క్లియర్‌గా లేదు జనాల్లో ఇప్పుడు. ఆ నాలెడ్జ్ తెలుసుకోవాలి అని కూడా లేదు. ఎడ్యుకేషన్ సిస్టమ్‌లోనా లేదు, బయట కూడా లేదు. అయితే మరి మనం ఎలాగా మరి ఈ అయితే అట్‌లీస్ట్ ఎవరైతే ఆల్రెడీ ప్రాసెస్‌లో ఉన్నారో వాళ్ళు ఇంకా స్ట్రాంగ్ అవుతున్నారనుకోండి. అప్పుడేమవుతుందంటే ఎవరైతే ఫాలో అవ్వట్లేదో స్లోగా ఎక్కువ స్ప్రెడ్ చేయగలిగితే అప్పుడు ఆటోమేటిక్‌గా ఎడ్యుకేషన్ సిస్టమ్‌లో కూడా ఇంట్రొడ్యూస్ చేసే అవకాశం ఉంటుందనమాట. అందుకని ఏం చేయాలి? ఎవరైతే
ప్రాసెస్‌లో ఉన్నవాళ్ళు ప్రభుపాదులు వారు ఏం చెప్తున్నారంటే అన్నిటికంటే నవవిధ భక్తిలో అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఒక శ్రవణం అన్నమాట. శ్రవణం, కీర్తనం కదా! శ్రవణం ఫస్ట్ అన్నిటికంటే టాప్ మోస్ట్ శ్రవణం. ఈ శ్లోకంలో కూడా తీసుకుంటే ఆహ్, శృతి పరాయణ అని చెప్పారనమాట. లాస్ట్ వర్డ్ ఎలాగా శ్లోక ఎలా ఎలా ఎండ్ అయింది అంటే శృతి పరాయణ శ్రవణ విధానం ఆహ్, నందు ఆసక్తి కలవారు అని శృతి పరాయణకి మీనింగ్ ఇచ్చారనమాట ప్రభుపాదుల వారు. శ్రవణం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఆహ్, అది ఫస్ట్ టాప్ మోస్ట్ అనమాట. అదొక్కటి మనం ప్రాపర్‌గా చేయగలిగితే శ్రవణం కరెక్ట్‌గా ఉంటే మిగతావన్నీ కూడా ఆటోమేటిక్‌గా మిగతావన్నీ ఇంట్రెస్ట్ వస్తూ ఉంటాయి. అయితే ఎలాంటి వాళ్ళ నుంచి శ్రవణం చేయాలి అనేది అది కూడా ఇంపార్టెంట్ అనమాట. ఎలాంటి వాళ్ళ నుంచి శ్రవణం చేయాలి అంటే ఇప్పుడు క్లియర్‌గా ఉందనమాట. ఓన్లీ ఎవరికైతే భగవంతుడి పట్ల భక్తి ఉందో అలాంటి వాళ్ళ నుంచి మాత్రమే వినాలనమాట. అభక్తుల నుంచి మనం ఏదైనా భగవద్గీత లేకపోతే భగవంతుడికి సంబంధించిన నాలెడ్జ్ తెలుసుకోవాలి అని అనుకుంటే ఏమవుతుంది? మన ఆ నాలెడ్జ్ అనేది ఇంప్యూర్ అయిపోతుందనమాట. అంటే అది పాటించడానికి యోగ్యంగా ఉండదు. మనలో మామూలుగా మనం ఎందుకు శ్రవణం చేయాలి? శ్రవణం చేస్తే ఏమవుతుందంటే, మన హార్ట్‌లో ఉన్న కంటామినేషన్స్ అన్నీ పోతాయి. ఇంప్యూరిటీస్ అన్నీ పోతాయన్నమాట. అప్పుడు మనకి హార్ట్‌లో ఎప్పుడైతే ఆ ఇంప్యూరిటీస్ అన్నీ పోతాయో, స్లోగా మనం భగవంతుడి వైపుకి భగవంతుడిని అర్థం చేసుకోవడానికి వీలవుతుంది. ఎందుకు భగవంతుడిని అర్థం చేసుకోవాలి? దానికి కృష్ణ ఏం చెప్పారు? "జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సో అర్జున." ఎప్పుడైతే మనం భగవంతుడి కర్మల గురించి, జన్మ గురించి, ఆయన గురించి మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో ఏమవుతుంది మనకింక పునర్జన్మ అనేది ఉండదు అని చెప్తున్నారనమాట. అందుకు మనం తెలుసుకోవాలి. భగవంతుడి పట్ల నమ్మకం పెరుగుతుంది వినడం వల్ల. మన హృదయంలో ఉన్న అబద్ధాలన్నీ కూడా అన్నీ కూడా తొలగిపోతాయన్నమాట. దానికోసం మనం వినాలి. భగవంతుడి పట్ల ప్రేమ అనేది డెవలప్ అవుతుందనమాట. మన అల్టిమేట్ గోల్ అదే కదండీ! మనం ఇక్కడ ఉండి మనం అంటే ఈ జన్మ ఉంది కాబట్టి జన్మ తీసుకున్నాము. దీనిలో మనకి ఎన్నో జన్మలు, ఎన్నో పుణ్య ఫలాలు మనం అక్యుములేట్ చేసుకోవడం వల్ల మనకి మనిషి బాడీ అనేది వచ్చిందనమాట. ఈ శరీరాన్ని మనం కరెక్ట్‌గా ఉపయోగించుకోవాలి. కరెక్ట్‌గా ఉపయోగించుకోవడం అంటే భగవంతుడి గురించి తెలుసుకోవాలనమాట. ఆయన గురించి తెలుసుకోవాలి అంటే శ్రవణం చేయాలి. శ్రవణం చేయాలి అంటే ఎవరో ఒకళ్ళ నుంచి వినకూడదనమాట. సనాతన గోస్వామి పద్మపురాణం నుంచి ఒక కోట్ ఇచ్చారనమాట. అంటే ఒక శ్లోక ఇచ్చారు. దానిలో ఏం చెప్తున్నారు? "అవైష్ణవ ముకోద్గీర్ణం పూతం హరికథామృతం శ్రవణం నైవ కర్తవ్యం సర్పోచ్చిష్టం యథాపయః." అంటే దాని అర్థం ఏంటంటే, ఇక్కడ అవైష్ణవ ముఖోద్గీర్ణం అని చెప్తున్నారు. అవైష్ణవుల నుంచి వాళ్ళ ముఖం నుంచి అంటే వాళ్ళ నోటి నుంచి మనం వినకూడదు హరికథ అనేది. ఎందుకంటే వాళ్ళ ఓన్ మెంటల్ స్పెక్యులేషన్ ఇస్తూ ఉంటారనమాట. వాళ్ళ ఆహ్, ఏ అంటే ప్రాపర్ నాలెడ్జ్ ఉండదు. స్పెక్యులేట్ చేయడం అంటే ఏంటి? ప్రాపర్‌గా నాలెడ్జ్ ఉండదు. ఎక్కడో ఏదో వింటారు. అది చెప్పేస్తూ ఉంటారనమాట. అలాంటివి మనం వినకూడదు. మనం ఎవరి నుంచైనా ఒక పరంపర నుంచి వచ్చిన గురువు నుంచి వినాలనమాట. లేకపోతే ఏమవుతుంది ఆహ్, ఇక్కడ లాస్ట్ లైన్ ఈ శ్రవణంలో ఈ శ్లోకంలో లాస్ట్ లైన్ ఏం చెప్తున్నారంటే సర్పోచ్చిష్టం యథాపయః. ఇప్పుడు ఈ నాన్ వైష్ణవాస్ నుంచి అంటే ఈ అభక్తుల నుంచి మనం వినడం అనేది ఎలాంటిదంటే ఇప్పుడు పాము ఉంటది కదండీ! పాము ఒకవేళ పాలుని టచ్ చేస్తే ఆ పాలంతా పాయిజన్ అయిపోతుంది. ఆ మిల్క్ మామూలుగా అయితే పాలు అనేవి చాలా ప్యూర్. ఆహ్, కానీ ఎప్పుడైతే ఈ సర్పం దాన్ని టచ్ చేస్తుందో ఆ పాలనేవి పాయిజన్ అయిపోతాయి. విషం అయిపోతాయన్నమాట. అలాగే ఏంటంటే ఈ భగవంతుడికి సంబంధించిన ఈ జ్ఞానం అనేది చాలా ప్యూర్. కానీ ఎప్పుడైతే మన అభక్తుల ముఖత మనం వింటామో ఏమవుతుందంటే అది మనకి ఇంకా అది పాయిజన్‌తో సమానం అన్నమాట. అంటే ఆధ్యాత్మికంగా మనం పురోగతి చెందము సరికదా భగవంతుడి మీద ఉన్న ఆ కొద్ది నమ్మకం కూడా తగ్గిపోతుందన్నమాట. అది చాలా ఆహ్, అసలది మంచిది కాదు. మనకున్న నమ్మకమే తక్కువ. చాలా తర్వాత మనం ఫాలో అయ్యేదే తక్కువ. ఆ ఉన్నది కూడా పోతుందన్నమాట. అందుకే మనం ఎప్పుడు అభక్తుల నుంచి వైష్ణవులు కాని వాళ్ళ నుంచి మనం వినకూడదనమాట. ఎవరి నుంచి వినాలి మరి? బోనఫైడ్ డివోటీ నుంచి, ప్రామాణిక గురువు నుంచి మనం వినాలి. ఆ గురు పరంపర నుంచి మనం వినాలి. ఎప్పుడు కూడా మనం
అందుకే అంటారు గదా! దీక్ష అనేది దీక్ష అంటే ఏంటి? మనం పరంపరతో లింక్ అవ్వడం అన్నమాట. ఒక ఆధ్యాత్మిక గురువు షెల్టర్ తీసుకొని, ఆశ్రయం తీసుకొని, మనం ఆ పరంపరతో ఎప్పుడైతే లింక్ అవుతామో, మనం చేసే ప్రతి పని కూడా అంటే మన ఆధ్యాత్మికంగా ఏ యాక్టివిటీ చేస్తున్నా మనం ప్రతీదీ మన గురువుకి మనం సమర్పిస్తూ ఉంటాం. దానివల్ల ఏమవుతుంది? గురువుకి ఆ గురువు వాళ్ళ గురువుకి, ఆ గురువు వాళ్ళ గురువుకి అలా ఒక్కొక్క గురువు నుంచి ఆ చైన్ అంతా కృష్ణ దగ్గరికి వెళ్తుంది కదా! అంటే పరంపర బ్లెస్సింగ్స్ అంతా మనకి దొరుకుతాయన్నమాట. పరంపర అంతా మనల్ని రికమెండ్ చేస్తారు. ఈ పర్టిక్యులర్ డివోటీ మంచి డివోటీ అంటే ఆధ్యాత్మిక జగత్తుకి వెళ్ళడానికి ఎలిజిబుల్ అని వాళ్ళు మనకి బ్లెస్ చేస్తారు. రికమెండ్ చేస్తారు కృష్ణకి. తర్వాత ఎలాంటి బ్లెస్సింగ్స్ ఒస్తాయి మనకి? భక్తిలో మనం ఇంకా ముందుకెళ్ళాలి. కృష్ణుడి ప్రేమ అనేది ఊరికే మనం ప్రాక్టీస్ చేస్తేనో, లేకపోతే ఏదో ఒకరోజు 10 రోజులు కంటిన్యూయస్‌గా కూర్చుంటే నాకు కృష్ణ ప్రేమ వచ్చేస్తుంది. అలాంటిది కాదనమాట. ఇది ఒక ప్రాసెస్. ఈ ప్రాసెస్ అంతా కూడా మనం జాగ్రత్తగా ఫాలో అయ్యి మన కృష్ణ ప్రేమ అనేది టాప్ మోస్ట్. ఆ స్టేజ్ వరకు మనం వెళ్ళాలి అంటే మన శక్తి సరిపోదు. మన ఆధ్యాత్మిక గురువు బ్లెస్సింగ్స్ ఉండాలి. ఆశీర్వాదాలుండాలి. తర్వాత పరంపర ఆశీర్వాదాలన్నీ కూడా మనకి దొరుకుతాయన్నమాట. మనం ఈ శ్రవణం అనేది కరెక్ట్‌గా చేసి, తర్వాత వాళ్ళ బ్లెస్సింగ్స్ అన్నీ చేయాలి. అయితే ఈ శ్రవణం చేయాలి అనంటే చాలామందికి మనలో కూడా కొంతమంది ఉంటామనమాట. శ్రవణం చేయడానికి ఇంట్రెస్ట్ ఉండదు. ఎందుకు ఇంట్రెస్ట్ రాదు? ఎందుకు మనకి శ్రవణం హ్మ్. చేయడానికి ఇంట్రెస్ట్ రాదు ఏం లేదు. అంటే మీ నాన్న దించేసేయండి ముందు అన్నట్టు ఎక్కించడం నాకిష్టం. అహా! ఆహ్, మనకి ఎందుకు ఆ హ్మ్. ఇంట్రెస్ట్ భగవంతుడి పట్ల, భగవంతుడికి కథ వినడానికి, లేకపోతే భగవంతుడి గురించి తెలుసుకోవడానికి, ఆధ్యాత్మిక గురువు ఇన్‌స్ట్రక్షన్స్ వినడానికి మనకి ఎందుకు ఇంట్రెస్ట్ ఉండదు అంటే, మనలో చాలా అనర్థాలున్నాయన్నమాట. మనం అనర్థాలు ఉండడం వల్ల మనం భగవంతుడితో మనకి ఆ అటాచ్‌మెంట్ అనేది ఏర్పడట్లేదు. చాలా టైం పట్టేస్తుందన్నమాట. అందుకే కథ జాగ్రత్తగా వినాలి. ముందు ఆ కంటామినేషన్స్ అన్నీ పోవాలి అనంటే మరి అప్పుడేం చేయాలి? మనకెందుకు హియరింగ్ పట్ల అంటే శ్రవణం పట్ల ఇంట్రెస్ట్ ఉండట్లేదంటే మన హృదయంలో అభద్రాలున్నాయి. అవన్నీ తొలగిపోవాలి అనంటే ఏం చేయాలంటే సేవ. సేవ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సేవ చేస్తూ ఉంటే ఏమవుతుందంటే మనకి స్లోగా మన హృదయంలో ఉంటే మనకి సేవ చేస్తున్నామనుకోండి, మనలో ఎందుకు మనకి జనరల్‌గా ఈ అనర్థాలు అంటే ఇగో నేనే గ్రేట్. నేను వేరే వాళ్ళకి సేవ చేయడం ఏంటి? అలాంటి థాట్స్ అన్నీ మనలో ఉంటాయి. అవి ఉన్నాయని కూడా కొన్ని సార్లు మనం ఎంత డీప్ అజ్ఞానంలో ఉంటామంటే, మనలో ఉండే నెగెటివ్ క్వాలిటీస్‌ని కూడా మనం ఐడెంటిఫై చేసుకోలేము. అలాంటప్పుడు ఏమవుతుంది మనకిష్టం ఉన్నా లేకపోయినా సేవ చేసే అవకాశం దొరికితే ఎంత తక్కువ లెవెల్ సేవ అయితే అంత మంచిదనమాట. మనలో ఉండే ఇగో పోతుంది. నేనే గ్రేట్ అవన్నీ పోతాయన్నమాట. ఎప్పుడైతే నేను గ్రేట్ అనేది పోతూ ఉంటుందో మనకి స్టార్ట్ అవుతుందన్నమాట. అయ్యో! వీళ్ళందరూ చేస్తున్నారు. నా పొజిషన్ ఏంటి? నేనెక్కడున్నాను? అనే ఆలోచన స్టార్ట్ అవుతుందన్నమాట. ఆలోచన స్టార్ట్ అయ్యి ఇంకా బాగా భగవంతుడికి సేవ చేయగలుగుతారు. అయితే ఎప్పుడైతే మనం భగవంతుడికి బాగా సేవ చేయగలుగుతూ ఉంటామో, ఈ సేవ అనేది ఇంపార్టెంట్. సేవ వల్ల ఏమవుతుందంటే మనకి లోపల ఉండే కంటామినేషన్స్ పోయి టేస్ట్ డెవలప్ అవుతుందనమాట భగవంతుడి పట్ల. హియరింగ్ ప్రాసెస్ పట్ల ఆ టేస్ట్ డెవలప్ అవుతుంది. ఎప్పుడైతే మనం బాగా వింటూ ఉంటామో భగవంతుడి గురించి, ఆయన శుద్ధ భక్తుల నుంచి ఇందాక చెప్పినట్టు మన అభక్తుల నుంచి అస్సలు వినకూడదు. ఎప్పుడైతే మనం భగవంతుడి గురించి భక్తుల నుంచి, ఆయన శుద్ధ భక్తుల నుంచి వింటూ ఉంటామో ఈ అనర్థాలన్నీ పోతాయన్నమాట. స్లోగా ఆహ్, మనం పాపాలు చేయాలి అనే పాప ప్రవృత్తి పోతుంది. తర్వాత భగవంతుడి పట్ల భగవంతుడికి సంబంధించిన జ్ఞానం వస్తూ ఉంటుందన్నమాట. ఓకే. ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం? ప్రతిదానికి రీజనింగ్ ఉండాలి. ఎందుకు చేస్తున్నాం? మనం భగవంతుడి భక్తి ఎందుకు చేయాలి? ఇలాంటివన్నీ మనకి క్వెషన్స్ రావడం స్టార్ట్ అవుతాయి. ఆ క్వెషన్స్ అన్నీ కూడా మనం విని తర్వాత మన ఆధ్యాత్మిక గురువుని నుంచి ఆ డౌట్స్ అన్నీ మనం క్లారిఫై చేసుకుంటాం. అంటే స్లోగా మనలో అది స్టార్ట్ అవుతుందనమాట. భగవంతుడి పట్ల ఇంట్రెస్ట్ డెవలప్ అవుతుంది. తర్వాత ఇంకా ఏమవుతుందంటే మనలో ఉండే అనర్థాలన్నీ కూడా ఒక స్టేజ్‌కొచ్చేసరికి కంప్లీట్‌గా పోతాయి. కంప్లీట్‌గా పోయిన తర్వాత ఏమవుతుంది మనకి భగవంతుడి పట్ల అటాచ్‌మెంట్ డెవలప్ అవుతుందనమాట. వినాలి అనే కోరిక కలుగుతుంది. భగవంతుడి పట్ల ప్రేమ స్టేజ్‌కి మనం వెళ్ళగలుగుతాం అనమాట. ఆహ్, నెక్స్ట్ ఇంకా
ఈ శ్లోకంలో అయితే ఏం చెప్తున్నారంటే మళ్ళీ ఆధ్యాత్మిక జ్ఞానంతో పరిచయం లేకున్నను ఇతరుల నుండి పరమపురుషుని గురించి శ్రవణము చేసి అతన్ని పూజించుట ఆరంభింతురు. ఇది చూడండి, ఒక్క శ్రవణం వల్ల ముందంతా వాళ్ళకి భగవంతుడి గురించి ఎలాంటి నాలెడ్జ్ లేకపోయినా అది మనం భగవంతుడి గురించి ఆ జ్ఞానము పరమ పురుషుల నుంచి పరమ పురుషుని గురించి భగవంతుడి పట్ల పరమ పురుషుని గురించి ఆ జ్ఞానం మనం ఎప్పుడైతే ఆధ్యాత్మిక గురువు నుంచి లేకపోతే ప్రామాణిక పరంపరలో వచ్చిన ఒక డివోటీ నుంచి మనం ఎప్పుడైతే వినడం స్టార్ట్ చేస్తూ ఉంటామో ఏమవుతుంది, వాళ్ళని పూజించడం, భగవంతుడిని పూజించడం స్టార్ట్ చేస్తామనమాట. అంతవరకు మనకి ఎలాంటి ఇంట్రెస్ట్ లేకపోవచ్చు. అందుకే చాలామంది ఇస్కాన్‌లోకి రాకముందు అంతగా దేవుడి గురించి ఏం తెలీదు. అన్నీ బ్లైండ్‌గా ఫాలో అయిపోతూ ఉంటారు. ఎప్పుడైతే మనం ఒక గురువుని పట్టుకొని, ఒక శిక్షా గురువుని పట్టుకొని, మనం ఎప్పుడైతే వాళ్ళ నుంచి అలా కంటిన్యూయస్‌గా వింటూ ఉంటామో, ఏమవుతుంది మనకి ఓహ్! దేవుడికి నేను కూడా చేయాలి. అందరు డివోటీస్ చక్కగా చాంటింగ్ చేస్తున్నారు. వీళ్ళకేదో టేస్ట్ వస్తుంది. అందుకే వీళ్ళు చాంటింగ్ చేస్తున్నారు. నేను చేయాలి. తర్వాత నేను కూడా ఆహ్, అంటే కృష్ణ లీలల్ని మనం స్టార్టింగ్‌లో వినేటప్పుడు పైపైన వింటూ ఉంటాం. ఓకే. కృష్ణ దేవుడు ఓకే. మనం మామూలు దండం పెట్టుకుంటాం. కానీ ఎప్పుడైతే మనల హృదయంలో ఈ కంటిన్యూయస్‌గా వినడం, ఈ వినే ప్రాసెస్‌లో ఏమవుతుందంటే, మన హృదయంలో ఉండే కల్మషాలన్నీ పోతాయి కదా! మనకింక ఆహ్, మనం ఎంజాయ్ చేస్తూ ఉంటాం అనమాట. కృష్ణుడి కథ అది వినేటప్పుడు, వాటన్నిటిని కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటాం. ఆ లీలలో ఆహ్, అందుకే ఇప్పుడు కొంతమంది ఇప్పుడు ప్రభుపాదుల వాళ్ళ శిష్యులు, ప్రభుపాద్ గారి శిష్యులున్నారు గదా! వాళ్ళు అంటే భగవంతుడి గురించి చెప్పేటప్పుడు పాస్ట్ టైమ్‌లోకి మనల్ని తీసుకొని ఎళ్ళిపోతారనమాట. వాళ్ళు ఎక్స్‌ప్లెయిన్ చేసే విధానం ఎంత బావుంటుందంటే, మన కళ్ళ ముందే జరుగుతుందా, అంత బాగా వాళ్ళు ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఇన్వాల్వ్ అయిపోతారనమాట. వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి చెప్తూ ఉంటే ఆటోమేటిక్‌గా మనకు కూడా అటాచ్‌మెంట్ అనేది డెవలప్ అవుతుంది. వీళ్ళు చాలా అంటే అంతవరకు మనకు కొంచెమే నమ్మకం ఉన్నా, అలా మనం విని ఏమవుతుందంటే, మనకు కూడా టేస్ట్ డెవలప్ అవుతుందా? నేను కూడా అబ్బా! భలే చెప్తున్నారు. చాలా బావుంది. నిజంగా మనకు ఆ కళ్ళ ముందే అన్నీ జరుగుతున్నాయేమో! ఒక్కొక్కసారి నవ్వుతూ ఉంటాము. ఆ లీల చెప్పేటప్పుడు, కృష్ణుడి గురించి చెప్పేటప్పుడు, లేతే రాధారాణి గురించి చెప్పేటప్పుడు, తర్వాత కృష్ణ చేసిన లీలలు, ఇవన్నీ వింటూ ఉంటే మనం కూడా అక్కడే లీలలో ఇన్వాల్వ్ అయిపోతామనమాట. చాలా ఎంజాయ్ ఆ మూడ్‌లోకి మనం వెళ్ళగలగాలి. తర్వాత ఇంకా ఇంకా సర్విస్ చేయాలి. ఓకే. నేను ఈ నాలెడ్జ్ అంతా గెయిన్ చేసుకుంటున్నాను. నా దగ్గరే ఉంచుకోకూడదు. అందరికి స్ప్రెడ్ చేయాలి. ఇలాంటి ఇంట్రెస్ట్ అంతా డెవలప్ అవుతూ ఉంటుంది. భగవంతుడిని పూజించడం అంటే ఓన్లీ కూర్చొని మనకి తెలిసిన పూజ వేరు. ఓ దగ్గర కూర్చొని ఏవో 4 మంత్రాలు చదివేసి దేవుడి మీద 4 పువ్వులు వేసేస్తాం. అదే అయిపోయింది అని అనుకుంటాం. అది కాదనమాట. దేవుడిని పూజించడం అంటే ఆయనకి నచ్చిన పనులన్నీ చేయాలి. ఆయన భగవద్గీతలో ఏం చెప్తారంటే, ఎలాంటి వాళ్ళంటే తనకిష్టం అని చెప్తారు. ఎవరైతే నా గురించి చెప్తారో, నా గ్లోరిఫికేషన్స్‌ని అందరికి స్ప్రెడ్ చేస్తారో, వాళ్ళంటే నాకిష్టం అని భగవంతుడు చెప్తారనమాట. కశ్చిన్ మే ప్రియకృత మహాదేవ్. 18th చాప్టర్ 69th శ్లోక. నో వన్ ఈస్ డియరర్ టు హిమ్ దాన్ వన్ హూ రిస్క్స్ ఎవ్రీథింగ్ టు ప్రీచ్ హిస్ గ్లోరీ. భగవంతుడి ఆ గుణగణాలని ఎవరైతే మొత్తం అందరికీ స్ప్రెడ్ చేస్తారో, అలాంటి వాళ్ళంటే భగవంతుడికి చాలా చాలా ఇష్టం అనమాట. వాళ్ళు తప్ప ఇంక వేరే వాళ్ళంటే నాకిష్టం లేదు. వాళ్ళే నాకిష్టమని భగవంతుడు చెప్తున్నారు. భగవద్గీత 18వ అధ్యాయం 69వ శ్లోకంలో అనమాట. నెక్స్ట్ ఇంకా అయితే ఎలా వినాలి? ఎలా వినాలో అనేది కూడా ఇంపార్టెంట్ కదండీ! మనం వినాలి అని ఇందాక నుంచి చెప్తున్నాను. అయితే ఎలా వినాలి? దానికి మనం ఒక మంచి శ్లోక చూడొచ్చు. భాగవతం ఫస్ట్ క్యాంటో, థర్డ్ చాప్టర్ 44th శ్లోక. తత్ర కీర్తయతో విప్రర్షేర్భృత్ భూరి తేజసః అహం చాద్యగమం తత్ర నివష్టస్తత్ అనుగ్రహాత్ సోహం వః శ్రావయిష్యామి యథాధీతం యథామతి. ఇక్కడ ఏం చెప్తున్నారండి? శ్రావయిష్యామి, శ్రవణం. ఇక్కడ కూడా ఈ శ్రవణం గురించే చెప్తున్నారు. ఈ శ్లోకం ఎవరితో చెప్తున్నారంటే, సూత గోస్వామి అక్కడ మిగిలిన గ్యాదర్ అయిన మిగతా ఆహ్, ఋషులు అందరూ ఉన్నారు కదా! వాళ్ళతో చెప్తున్నారు. సౌనకాది మునిల మహర్షి. సౌనకాది ముని. సౌనకాది ఋషులతో చెప్తున్నారు.
అయితే ఇక్కడ ఏమని చెప్తున్నారు? పరీక్షిత్ మహారాజుని పరీక్షిత్ మహారాజుకి సుఖదేవ్ గోస్వామి జ్ఞానం ఇస్తున్నారు. భాగవతంకి సంబంధించిన జ్ఞానం ఇచ్చేటప్పుడు నేను అక్కడే ఉన్నాను. నేను ఎలా విన్నాను? రాప్ట్ అటెన్షన్ ఫుల్‌గా మున్ ఆహ్, బాగా అటెంటివ్‌గా ఉండి విన్నారనమాట. ఏదో ఒకలాగా అంటే అక్కడ కూర్చున్నాను. మనం కూడా వింటూ ఉంటాం అనమాట. ఒక్కొక్కసారి మన మూడ్‌ని బట్టి మన వినడం అనేది మారిపోతూ ఉంటుంది. మనం మంచి మూడ్‌లో ఉన్నామనుకోండి, చాలా అటెంటివ్‌గా వింటాం. మనకు మైండ్‌లో ఏమైనా డిస్టర్బెన్స్ ఉంటే సరిగ్గా వినలేమనమాట. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారు? ఆహ్, చాలా అటెంటివ్‌గా నేను విన్నాను అని చెప్తున్నారు. నివిష్టః చాలా అటెంటివ్‌గా విన్నారు. తర్వాత ఏమైంది అలా వినడం వల్ల ఆహ్, నాకు అంటే వాళ్ళ కాన్వర్జేషన్ నాకు చాలా బాగా అర్థమైంది. ఎందుకంటే వాళ్ళు రియలైజ్డ్ సోల్స్ అన్నమాట. సుఖదేవ గోస్వామి అనేవాళ్ళు చాలా శుద్ధ భక్తులు. ఆయనకి ఆహ్, కృష్ణ తత్వం పట్ల పూర్తి అవగాహన ఉంది. సో, అలాంటి వాళ్ళ నుంచి నేను ఫుల్‌గా వినడము, తర్వాత వాళ్ళ దయ వల్ల నాకు భగవంతుడికి సంబంధించిన జ్ఞానం వచ్చింది అని చెప్తున్నారనమాట. అదే ఇప్పుడు నేను మీకు అదే జ్ఞానాన్ని ఇస్తున్నాను. మీరు కూడా ఫుల్ అటెన్షన్‌తో వినండి అని చెప్తున్నారు. అయితే అంత అటెన్షన్ మనకెందుకు రాదు? ఇప్పుడు అందరూ క్లాస్ ఒకటే జరుగుతూ ఉంటుంది. కానీ అందరికీ అర్థమయ్యే విధానంలో తేడా ఉంటుంది. కొంతమందికి చాలా ఫాస్ట్‌గా పాయింట్స్ ఎళ్ళిపోతూ ఉంటాయన్నమాట బ్రెయిన్‌లోకి. కొంతమందికి చెప్పేవాళ్ళు ఎంత స్లోగా చెప్పినా, ఎంత సింపుల్ ఎగ్జాంపుల్స్ ఇచ్చినా అర్థం కావన్నమాట కొంతమందికి. ఎందుకు తేడా ఎక్కడుంది? ఎందుకంటే ఎవరు ఇక్కడ ప్రభుపాదుల వారు అదే శ్లోకంలో పర్పర్ట్‌లో చెప్పారన్నమాట. నో వన్ కెన్ గివ్ రాప్ట్ అటెన్షన్ హూ ఈస్ నాట్ ప్యూర్ ఇన్ మైండ్. ఎవరి మనసులో అయితే ఆ ప్యూరిటీ అనేది లేదో వాళ్ళకి వాళ్ళు ఫుల్ ఫోకస్డ్‌గా వినలేరనమాట. అయితే ఎందుకు మైండ్‌లో ప్యూరిటీ ఎప్పుడుండదు? మనం చేసే యాక్షన్‌లో ప్యూరిటీ లేకపోతే అంటే మనం చేసే కర్మలు మంచివి కాదనుకోండి. ఇప్పుడు సెన్సెస్ అంటే మన ఇంద్రియాలన్నీ చేసే కర్మల వల్లే కదండీ మైండ్‌కి ఆ ప్యూరిటీ కూడా వస్తది. అయితే ఇక్కడ మైండ్ ఎందుకు ప్యూర్‌గా ఉండదు అంటే మనం చేసే కర్మలు కరెక్ట్‌గా ఉండవనమాట. మన కర్మలు ఎందుకు మనం మంచి కర్మలు చేయలేము? ఎందుకు చేయలేమంటే దానికి ప్రభుపాదుల వారు ఏమంటున్నారంటే మనం ఈ 4 ఉన్నాయి కదా! అంటే జంతువులు కూడా చేసే 4 పనులు మనం మనం కూడా చేస్తున్నాము. అవి ఏ రకంగా అయితే ఇంప్యూర్ వేలో చేస్తున్నాయో అంటే కరెక్ట్ వేలో చేయడం లేదు. అంటే వాటి సెన్సెస్‌ని అవి గ్రాటిఫై చేసుకోవడానికి, వాటి అవి ఇంద్రియ తృప్తి కోసం అవి ఏ రకంగా అయితే చేసుకుంటున్నాయో, మనం మనుషులం అయ్యుండి మనం కూడా ఆ 4 యాక్టివిటీస్ అంటే ఈటింగ్, స్లీపింగ్, మేటింగ్, డిఫెండింగ్ ఆహారం, నిద్ర, భయం, మైథునం. ఈ 4 కూడా అవి ఎలా అయితే చేస్తున్నాయో, మనం కూడా అవే రకంగా చేస్తున్నాం. అంతేకాని మనం మనుషులం అంటే మన కాన్షియస్‌నెస్ చాలా ఎలివేటెడ్‌గా ఉంటుంది. మన చైతన్యం అనేది చాలా హైలో ఉండాలి. కానీ మనం అలా లేము. మనం కూడా జంతువుల్లాగే ప్రవర్తిస్తున్నాం కాబట్టి, మనం చేసే కర్మలన్నీ కూడా మన ఇంద్రియ తృప్తి కోసం చేస్తున్నాం. దానివల్ల ఏమవుతుంది? మన మైండ్‌లో ప్యూరిటీ అనేది లేదు. మన మైండ్‌లో ప్యూరిటీ లేకపోతే ఏమవుతుంది? భగవంతుడికి సంబంధించిన కథ మనం శ్రద్ధగా వినలేమనమాట. అది చెప్తున్నారు. అందుకే ఎలా వినాలి? మనం శ్రద్ధగా వినాలి అనంటే, మన మైండ్‌లో ప్యూరిటీ రావాలి. ప్యూరిటీ రావాలి అంటే చేసే ప్రతి కర్మ కూడా మనం భగవంతుడి ప్రీత్యర్థం చేయాలి. అది కూడా మనకి రాకపోతే ఏం చేయాలి? భక్తులను సేవించాలి. సేవించడం అంటే మనం ఎళ్లి ఆహ్, వాళ్ళు అందరికీ అంత అవకాశము దొరకదు. సపోజ్ ఇప్పుడు ఎవరైనా సన్యాసులొచ్చారనుకోండి, మాతాజీలకి అవకాశం ఉండదు. నాకు అవకాశం రాలేదు, అందుకే నేను చేయలేదు. నేను ఇంతే అని అనుకోకూడదు. వేరే రకంగా అంటే వాళ్ళ నుంచి వినడం కూడా ఒక టైప్ ఆఫ్ సర్వీస్. లేకపోతే మనం బాగా ఆహ్, అంటే వాళ్ళకేవైనా తీసుకొనెళ్ళి ఇవ్వడము. అంటే లైక్ ఏవైనా ఫ్రూట్స్ ఇవ్వడము, లేకపోతే వాళ్ళు చేసే ప్రచారానికి ఎంతో కొంత మన వంతుగా మనం ఏదైనా దానం చేయడము, అలాంటివేమైనా చేశామనుకోండి, కృష్ణ చైతన్యానికి ఏవైతే అవసరమో దానికి సంబంధించి మనం ఏమైనా దానాలు చేయడం కానీ, ఏదో ఒక రకంగా మనం ఈ కృష్ణ చైతన్యానికి మనం సపోర్ట్ చేయగలగాలనమాట. త్రూ ఆ భక్తుల ద్వారా, శుద్ధ భక్తుల ద్వారా. డైరెక్ట్‌గా మనకు వాళ్ళని ముట్టేసుకొని, వాళ్ళని పట్టుకునేంత అవకాశం అవన్నీ మనకి దొరక్కపోవచ్చు. డైరెక్ట్ సేవ దొరకదు. కానీ ఈ రకంగా మనం సేవ చేసినా వాళ్ళు తృప్తి పడతారనమాట. వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయితే మనకి బ్లెస్సింగ్స్ దొరుకుతాయి. బ్లెస్సింగ్స్ దొరికితే మనకి రుచి డెవలప్ అవుతుందనమాట. భగవంతుడి జ్ఞానం పట్ల. ఇవన్నీ ఇది ప్రాసెస్ అనమాట. శ్రవణం అనేది చాలా చాలా
ఇంపార్టెంట్. ప్రభుపాదులు కూడా మనకి భగవద్గీత, భాగవతం తీసుకుంటే నేనిక్కడ రిఫర్ చేసిన ఏవో కొన్ని శ్లోకాలు మాత్రమే. కానీ త్రూఔట్ భగవద్గీత, భాగవతం తీసుకుంటే మనకి ఎన్నో అలాంటి ఇన్‌స్టెన్సెస్ వస్తాయన్నమాట. ఆహ్, ఈ శ్రవణం ద్వారా మాత్రమే మనం భగవంతుడిని చేరుకోగలము. ఆ శ్రవణం ప్రతిరోజు జరగాలి. ఒకరోజు కాదు. ప్రతిరోజు మనకి పార్ట్ ఆఫ్ లైఫ్ అయిపోవాలనమాట. నేచురల్‌గా ఈ మనం ఇప్పటి వరకు మనలో చాలా మందికి చాంటింగ్ అనేది మనం రెగ్యులర్‌గా చేస్తున్నాం. ప్రభుపాద ఏమంటారు? మనం రాత్రి పడుకునేలోపు మన మన ప్రిస్క్రైబ్డ్ నంబర్ ఆఫ్ రౌండ్స్ ఉంటాయి కదా! ఇన్ని రౌండ్స్ చేయాలి అని మనం కమిట్ అవుతాం కదా! అన్ని రౌండ్స్ మనం కంపల్సరీ రాత్రి పడుకునే లోపల మనం కంప్లీట్ చేయాలి. ఒకవేళ మనం పడుకునే టైంకి కంప్లీట్ అవ్వకపోతే అది చేసే పడుకోవాలి అంతే ఇంకా. దానికి వేరే ఆల్టర్‌నేటివ్ లేదు. వర్స్ట్ కేస్‌లో అంటే ఎప్పుడైనా మనకి ఏవైనా ఎక్కువ సర్వీసులయిపోయాయి. ఇంక మనకి చాంటింగ్ చేసుకోవడానికి టైం లేకపోతే అలాంటప్పుడు కొన్ని రౌండ్స్ మనం నెక్స్ట్ డేకి చేయాలి కానీ అది వర్స్ట్ కేస్ అనమాట. ఇంకా అది కూడా రీజన్ ఏమై ఉండాలి? భగవంతుడు అయ్యి ఉండాలి. అంతేకాని నేను ఫంక్షన్‌కి అటెండ్ అయ్యాను. అందుకే నేను ఈరోజు 16 రౌండ్స్ చాంటింగ్ చేయలేకపోయాను. ఏం ఫంక్షన్‌కి అటెండ్ అయ్యాం? అది జన్మాష్టమి ఫంక్షన్ కాదు. ఏ పెళ్ళికో లేకపోతే ఎవరిదో ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఫంక్షన్‌లకో వెళ్లి నేను 16 రౌండ్స్ చాంటింగ్ చేయలేకపోయాను అంటే అలాంటివి కుదరవనమాట. చేయాల్సిందే. మాక్సిమం చేయాల్సిందే. ఒకవేళ ఒంట్లో బాలేదనుకోండి, పూర్తిగా ఒంట్లో బాలేకపోవడం అంటే మరీ పూర్తిగా మనం లేచి కూర్చోలేని పరిస్థితి. ఓకే. అది యాక్సెప్టబుల్. అంతేకాని చిన్న చిన్న ఎక్స్‌క్యూజెస్ ఇచ్చుకొని మనం మానేయకూడదు. ఈ ఇవన్నీ ప్యారలెల్‌గా వెళ్తూ ఉండాలనమాట. శ్రవణం, కీర్తనం బేసిక్. ఈ 2 బాగా చేయాలి. చేస్తే భగవంతుడి పట్ల తర్వాత ఆటోమేటిక్‌గా అంటే మిగతా వాటి పట్ల కూడా మనకి స్లోగా ఇంట్రెస్ట్ అనేది డెవలప్ అవుతుంది. సేవ కూడా చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ చేసుకుంటే మనకి ఆహ్, స్లోగా ఈ ప్రాసెస్ స్టార్ట్ అయ్యి మనకి డీప్ అటాచ్‌మెంట్ అనేది వస్తుందనమాట భగవంతుడి పట్ల. అదే మన అల్టిమేట్ గోల్. ముక్తి అని అంటూ ఉంటాము. ఆ ముక్తి పొందాలి అనంటే దానికంటే ముందు మనకి కృష్ణుడి పట్ల ఆ అటాచ్‌మెంట్ అనేది ఉండాలి. మనం చేసే అంటే మనం ఎన్నో చేస్తూ ఉంటాము. కానీ ఆ అటాచ్‌మెంట్ లేకపోతే మనం చేసిందంతా వేస్ట్ అవుతుంది. ఫైనల్ గోల్ మనకదయ్యి ఉండాలి. ఆహ్, అంటే ఇక్కడ ఈ శ్లోకంలో మొత్తం మీద 2 పాయింట్స్ చెప్పారు. ఒకటేంటంటే ఇనీషియల్‌గా మనకి ఎలాంటి టేస్ట్ లేకపోయినా ఈ శుద్ధ భక్తుల నుంచి వినడం వల్ల భగవంతుడిని మనం పూజించడం స్టార్ట్ చేస్తాము. తర్వాత ఇంకొకటేంటంటే ఆహ్, ఆహ్, మనం ఈ జనన మరణ మార్గాల నుంచి అంటే మనకు ముక్తి లభిస్తుంది అని చెప్తున్నారనమాట. ఈ 2 పాయింట్స్ దీనిలో ఆహ్, చెప్పారు. ఇంకా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి ఈ శ్లోకంలో. లైక్ చైతన్య మహాప్రభు. చైతన్య మహాప్రభు కూడా ఏంటంటే ఏం చెప్తున్నారంటే ఇక్కడ ఆ! అంటే ఇవి కూడా మళ్ళీ పాయింట్స్ రిపీట్ అవుతున్నాయి. ఆహ్, మనం కరెక్ట్ రైట్ సోర్స్ నుంచి, కరెక్ట్ అథారిటీ నుంచి అంటే ప్రామాణిక గురువు నుంచి మాత్రమే మన జ్ఞానాన్ని తీసుకోవాలి. మన హేతువాదం అంటే ఏంటి? సరైన నాలెడ్జ్ ఉండదు. తెలీదు. ఏది పడితే అది చెప్పేస్తూ ఉంటారనమాట. చాలా సార్లు మనం కూడా వింటూ ఉంటాము. కృష్ణుడు దేవాది దేవుడు అని మనం అంటాము. కానీ వేరే వాళ్ళొచ్చి ఏం చెప్తారు? అలా కాదు. నేను ఎక్కడో విన్నాను. కృష్ణుడు కాదు. నేను శివుడని విన్నాను అని చెప్తాం. మనం ఏంటి అది చెప్పి ఓకే. రిఫరెన్సెస్ ఇస్తాం. భాగవతంలో ఇక్కడ చెప్పారు. లేకపోతే భగవద్గీతలో ఇక్కడ చెప్పారు. వాళ్ళే కాదు మిగతా దేవీ దేవతలు కూడా కృష్ణుడే దేవాది దేవుడు అనే విషయాన్ని ఆహ్, ఆహ్, డిక్లేర్ చేశారు అని మనం చెప్తాం. వాళ్ళేమంటారు ప్రూఫ్ ఏమి ఉండదనమాట. ప్రూఫ్ ఏం లేకుండా ఎక్కడ విన్నారు? చెప్పిన వాళ్ళు ఎవరు తెలీదు. ఒకవేళ తెలిసినా వాళ్ళ పరంపర ఏంటి తెలీదు. అలాంటి వాళ్ళ నుంచి విని అదే కరెక్ట్ అని అంటే ఇంక మొండిగా వాదిస్తూ ఉంటారనమాట. అలా ఉండకూడదు. మనం రైట్ సోర్స్ నుంచి వినాలి. మెంటల్ స్పెక్యులేషన్ చేయకూడదు. అంటే హేతువాదం చేయకూడదు. ఆహ్, తెలియకుండా అంటే మనం ఏదైనా మాట్లాడాము అంటే దానికి స్క్రిప్చురల్ రిఫరెన్సెస్ ఉండాలి. అలా ఉన్నప్పుడే మనం మాట్లాడాలనమాట. ఏమీ లేకుండా ఆరిజిన్ ఏంటో తెలియకుండా ఎవరు ఏది చెప్తే అది వినేసి అదే కరెక్ట్ అని భ్రమలో ఉండకూడదు. నెక్స్ట్ ఇంకా మనం ఇలా భ్రమ పెట్టుకొని భగవంతుడికి సేవ చేయకూడదనమాట. భగవంతుడి సేవ చేయాలి అని అనుకునేటప్పుడు అంటే భగవంతుడి గురించి మనం తెలుసుకోవాలి అనంటే సేవా మూడ్‌లో ఉండాలనమాట.
మనం సేవ చేయాలి అనే ఆలోచనతో ఉండాలి. సర్వెంట్ లాగా బిహేవ్ చేయాలి మనం. ఒక సేవకుడిలాగా ఉండి మనం భగవంతుడి గురించి తెలుసుకోవడానికి ట్రై చేయాలి. అప్పుడే మనకి మనం ఆధ్యాత్మిక గురువు నుంచి ఏదైతే వింటున్నామో దానికి ఫుల్ బెనిఫిట్ మనం పొందగలుగుతాం. లేకపోతే అదంతా పార్షియల్ అవుతుంది. టైం పడుతున్నాం. ఈ వినే ప్రాసెస్‌కి మనం చాలా టైంని మనం స్పెండ్ చేస్తున్నాము కదా! అలా స్పెండ్ చేసినప్పుడు దానికి ఫుల్ ఫ్రూట్స్ తీసుకోవాలి. ఇప్పుడు మనం ఒక్కొక్కసారి అనుకుంటూ ఉంటాం కదా! సరే ఆహ్, జనరల్‌గా మెటీరియలిస్టిక్‌గా ఒక్కొక్కసారి అంటాం కదా! ₹100 పెట్టి నేను ఎగ్జిబిషన్ చూడడానికెళ్తున్నాను. ఆ ఒక్క ఎగ్జిబిషన్‌కెళ్తున్నాం మనం. ఓన్లీ ఎంట్రన్స్ ఫీజ్ మాత్రమే ఉంది. లోపల వండర్‌లాకెళ్ళామనుకోండి. అదే అక్కడ ఎలా ఉంటుంది? ఇంత చార్జెస్ అని చెప్తారు. ఒక 1000 2000 అని చెప్పారు. లోపలికెళ్ళిన తర్వాత రైడ్స్ అన్నీ ఫ్రీ అని చెప్తారు. వాటర్ రైడ్స్ కానీ, లేకపోతే ల్యాండ్ రైడ్స్ అని. అప్పుడు మన ఆలోచన ఎలా ఉంటుందంటే, ఒక మిడిల్ క్లాస్ పీపుల్ వాళ్ళ అంటే జనాల ఆలోచన ఎలా ఉంటుంది? నేను టికెట్ కొనుక్కుంటున్నాను. 2000 పెట్టి టికెట్ కొన్నాను కాబట్టి ప్రతీదీ ఎక్కేయాలి. మాక్సిమం కవర్ చేసేయాలి. మార్నింగ్ కరెక్ట్‌గా ఓపెనింగ్ టైమ్‌కెళ్ళిపోదాం. మళ్ళీ నైట్ వచ్చినప్పుడు మనం అంటే ఎంత టైం అయితే అక్కడ స్పెండ్ చేస్తున్నామో, ఎక్కువ రైడ్స్ చేసేయాలి. నేను తీసుకున్న 2000 టికెట్‌కి ఫుల్‌గా నేను యుటిలైజ్ చేసేసుకోవాలి అని ఆలోచిస్తాం కదా! అలాగే భక్తిలో కూడా సేమ్ అలాగే ఉండాలనమాట. వినేటప్పుడు ఇందాక ప్రభుపాదులు వారు ఆ శ్లోకంలో చెప్పారు కదా! రాప్ట్ అటెన్షన్ అనే వర్డ్‌ని యూజ్ చేశారు. అంటే ఫుల్ అటెంటివ్‌గా సూత గోస్వామి చెప్తున్నారు కదా! ఫుల్ అటెన్షన్‌తో వినాలి. ఎందుకు మనం టైమ్ వేస్ట్ చేసుకోవాలి? సగం సగం అటు ఇటు ఆలోచించామనుకోండి మనం టైమ్ స్పెండ్ చేస్తున్న టైం అయిపోతుంది. ఫుల్ బెనిఫిట్ మనకి రావట్లేదు. అందుకని ఏం చేయాలి? ఫుల్ అటెన్షన్‌తో వినాలి. పాయింట్స్ నోట్ చేసుకోవాలి. దాన్ని మనం కూర్చొని ఆలోచించాలన్నమాట ఏం విన్నాము అని. మళ్ళీ వేరే వాళ్ళకి చెప్పాలి. అప్పుడేమవుతుంది మనం విన్నది మనకి బాగా అర్థమవుతుంది. తర్వాత వేరే వాళ్ళతో షేర్ చేయడం వల్ల మనం వాళ్ళు మనకంటే మంచి నాలెడ్జ్ ఉన్నవాళ్ళనుకోండి, ఏవో క్వెషన్స్ రైజ్ చేస్తారు. మనకవి తెలియకపోవచ్చు. మళ్ళీ మనం దాని గురించి మళ్ళీ ఇటరేషన్ జరుగుతుంది. అంటే మళ్ళీ మనం వేరే వాళ్ళతో మళ్ళీ మన గురువుతో మనం డిస్కస్ చేయడం, ఆ పాయింట్స్ తెచ్చుకోవడం, వీళ్ళకివ్వడం. ఈ ప్రాసెస్ అంతటి వల్ల ఏమవుతుంది? బెస్ట్ యుటిలైజేషన్ అన్నమాట. మన మానవ జన్మ కరెక్ట్‌గా యుటిలైజ్ అవుతుంది. ఎలాగో చేస్తున్నాం పని. అదేదో కరెక్ట్‌గా చేసేస్తే అయిపోయిందన్నమాట. సింపుల్. హ్మ్. ఈ శ్రవణం గురించి ఈరోజు అంటే ఈ 26థ్ శ్లోకాలో ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చింది శ్రవణం పార్ట్‌కి. ఆహ్, ఆ తర్వాత భక్తి యోగ టాప్ మోస్ట్ అనమాట. అన్ని మిగతా ప్రాసెస్‌ల కంటే ఈ భక్తి అనేది డైరెక్ట్ ప్రాసెస్. ఫాస్ట్‌గా మనకి కావాల్సిన మన గోల్‌ని మనం అచీవ్ చేయగలుగుతాం. అదండి ఈరోజు శ్లోక. హరే కృష్ణ మాతాజీ సంప్రదిస్. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ శ్రవణం అనేది మన మీద ఎంత ఇంపాక్ట్ చూపిస్తుందో మాకు కూడా ప్రాక్టికల్ గా మేము అనుభవిస్తూనే ఉన్నాం మాతాజీ. వింటేనే గాని మనం దాన్ని తెలుసుకోగలుగుతాము. దానిలో రుచి కలుగుతుంది. అసలు శ్రవణం అనేది లేకుండా ఏది చేసినా కూడా కష్టమే మాతాజీ. ఫస్ట్ ఈ ప్రాసెస్ ఫాలో అవుతేనే నెక్స్ట్ ఏదైనా పొందగలుగుతామని చాలా అద్భుతంగా చెప్పారు మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. అన్ని పాయింట్స్ ప్రభుపాదుల వారి పర్పట్లో ఉన్నవే మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే హరే కృష్ణ. కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామం మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామం. హరే కృష్ణ మాతాజీ. హరే హరే కృష్ణ కృష్ణ మాతాజీ. ప్రణామం. హరే హరే కృష్ణ. కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ హరే మాతాజీ. కృష్ణ మాతాజీ దండ ప్రణామం. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామం. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామం. హరే కృష్ణ హరే మాతాజీ. కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామ్ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ